ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ప్రమాదం జరిగింది. గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి జూన్ 28వ తేదీన తెల్లవారుజామున టెర్మినల్ 1 పైకప్పు కూలింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు బాధితులకు పరిహారం ప్రకటించారు. దేశ రాజధానిలో దురదృష్టకర ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో టెర్మినల్ 1 పైకప్పు కొంత భాగం కూలిపోయింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి టెర్మినల్ 1 లో స్లాబ్ కూలి కార్లపై పడిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 6గురు గాయపడ్డారు. ఈ ఘటనతో ఢిల్లీ ఎయిర్పోర్ట్ పరిసరాల్లో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. హుటాహుటిన స్పందించిన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తక్షణమే స్పందించారు. అధికారులతో కలిసి ఎయిర్పోర్ట్ కు చేరుకొని పరిశీలించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ ఘటనపై దర్యాప్తునకు అధికారులను ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుని కుటుంబానికి తక్షణమే 20 లక్షల పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు 3 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని తెలిపారు. ఎయిమ్స్ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కేంద్ర మంత్రి పరామర్శించారు. ఢిల్లీ విమానాశ్రయంలో టెర్మినల్ పైకప్పు కూలిన ఘటనపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. ప్రధాని మోదీ ఇటీవల ప్రారంభించిన టెర్మినల్ కూలిపోవడమేంటని విస్మయం వ్యక్తం చేశారు. మోదీ పాలనలో అవినీతికి ఈ ఘటనే నిదర్శనమంటూ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీ ఆరోపించారు. టెర్మినల్ 1 కూలిపోయిన నేపథ్యంలో జూన్ 28వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి విమానాల రాకపోకలు నిలిపివేశారు. దీంతో అసౌకర్యానికి గురైన ప్రయాణికులకు రీఫండ్ లేదా మరో ఫ్లైట్ బుక్ చేసుకునే అవకాశం ఇచ్చినట్లు కేంద్ర విమానయాన శాఖ తెలిపింది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత టెర్మినల్ 2, టెర్మినల్ 3 నుంచి విమానాల రాకపోకలు ప్రారంభిస్తున్నట్లు విమానయాన శాఖ వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.